హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందులో వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయలేదంటే అన్ని రొటీన్ కర్రీస్ వల్ల అప్లోడ్ చేయలేకపోతున్నా. ఈరోజు కొత్తగా ట్రై చేశాను ఒక కర్రీ, బీరకాయ పప్పు. ఎలా చేసానో చూద్దానండి గైస్. ముందుగా బీరకాయని తోలు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు అయితే నానబెట్టుకోవాలి కాబట్టి పప్పును కుక్కర్ లో పెట్టుకుందాము. కందిపప్పు ఒక గ్లాస్ అయితే వేసుకొని 2.5 గ్లాస్ అయితే నీళ్ళైతే పోసుకోవాలి. అప్పుడే పప్పు ఉడికినా మాడిపోకుండా ఉంటుంది. ఇంకా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా దీంట్లోనే వేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కారం కోసం పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని కుక్కర్ని అయితే గ్యాస్ మీద పెట్టుకోవాలి. నా కుక్కర్ అంటే భయము, ఎక్కడ ప్రెజర్ కి పేలిపోతుందో ఏమో అని చర్న అయితే పెట్టమన్నాను. 4 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు చూసారా, చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని మనం నూరుకోవాలి. మన దగ్గర పప్పు కట్టలేదు కాబట్టి గ్లాస్ తోనే నూరుకుంటున్నాను నేనైతే. పప్పు నూరడం అయితే అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. కుక్కర్ పెట్టుకొని నూనె కొంచెం వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. అలాగే ఎర్రగడ్డ వేసుకొని వేయించుకోవాలి. ఎర్రగడ్డ వేగిన తర్వాత కరివేపాకు, తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత మనం నూరుకున్న పప్పునైతే పోసుకోవాలి. పప్పు ఒక పొంగిన తర్వాత టేస్ట్ అయితే చూసుకోవాలి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఉప్పు కొంచెం వేసుకోండి. పప్పు అయితే దించుకునే ముందు కొత్తిమీర అయితే వేసుకోండి, టేస్ట్ బాగుంటది. ఈ రోజు పప్పు ఎలా వచ్చిందో మన రూమ్ వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాము. ఎలా ఉంది బాను కూర? బాగుంది చరణ్, బాగుందా కూర? బాగుంది. పర్లేదురా, చెప్పండి రా, నిజం చెప్పండి రా, భయపడిపోకండి రా. సీరియస్ గా బాగుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, ఫాలో, సబ్స్క్రైబ్, సపోర్ట్ గైస్. టాడా.